నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా జీసస్ గాస్పల్ మిషన్ అనే యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క వీక్షకునికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ మీ ప్రార్థనలో నా యొక్క పరిచర్ని జ్ఞాపకం చేసుకుంటున్నారో వారందరినీ కూడా దేవుడు మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, మనము ఈ రోజు క్రిస్మస్ ఆనందంతోనూ క్రిస్మస్ యొక్క సంతోషము సమాధానము తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మన హృదయాలకి ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు ఆ యొక్క సంతోషము ఆ యొక్క ఆనందమును బట్టి ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఒక్క వ్యక్తిలోనూ కూడా మనము ఈరోజు క్రిస్మస్ యొక్క ఆనందం అనేది మనం జరుపుకుంటున్నాం. మనందరికీ తెలిసిన పదమే అది ఏంటంటే క్రిస్మస్ అంటే ఆరాధన అని. ఆరాధన ప్రతి ఒక్కరూ కూడా దేవునికి అర్పించవలసిందే. ఎందుకంటే ఆయన మన జీవితంలో చేసిన మేళ్ళ బట్టి ఉపకారముల బట్టి ఆయన తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుక మనము ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచాలి. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ ఆనందంతోని మనం అనుదినము చేసే ఆరాధనతో పాటు ప్రత్యేకమైన ఈ యొక్క శుభ దినమందు శుభ గడియల యందు కూడా మనము ఆనందించాలి, సంతోషించాలి. ఎందుకంటే దూతలు గలం ఎత్తి మహోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని ఎలుగెత్తి వారు ప్రకటించారు, పాట పాడారు, సువార్తను ప్రకటించారు. అది విని గొల్లలు పరుగున వెళ్ళి కూడా ఆ పొత్తుగుడ్డల్లో చుట్టబడిన ఆ బాలుడిని మరి చూడడం జరిగింది. కన్నెవాటిని విన్ని వాటిని కూడా వారు ప్రచురం చేశారు. వారు కూడా దేవుని స్తుతించారు, ఆనందించారు. ఈనాటి మనము కూడా ఆ యొక్క ఆనందము సంతోషము ఆ యొక్క క్రిస్మస్ యొక్క ఆరాధన అనేది మనము జరుపుకున్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క సహోదరులు అనగా క్రీస్తు ఎరగని వారు మన యొక్క ఆరాధన ద్వారా, మన యొక్క స్తుతి ద్వారా, మన యొక్క సంతోషము ద్వారా, మన యొక్క ఆనందము ద్వారా క్రీస్తు మన హృదయంలో జన్మించాడనే ఆ యొక్క తృప్తి మనం ఎలాగైతే పొందుకుంటున్నామో మనకిచ్చిన సమాధానము వారు కూడా కోరుకుంటారు కనుక క్రీస్తును సువార్తను కూడా మనం ప్రకటించే వారముగా మనం తయారవుతున్నాం. అందుకనే ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో క్రిస్మస్ గడియల్లో ఎక్కువగా ఆరాధన స్తుతి అనేది మనం చేస్తూ ఉంటాం, దేవుని మహిమపరుస్తుంటాం. ఎందుకంటే మనసు నిండా కూడా సంతోషం ఉంటుంది, ఆత్మ అంతా కూడా సంతోషంతో పరవశింపబడుతుంది కనుక ఈ యొక్క సంతోషము ఆనందమును బట్టి దేవుని ఎల్లవేళలా కూడా నిత్యము కొలవాలనే ఉద్దేశంతోనే మనము నిత్యము కూడా దేవుని ఆరాధిస్తూనే ఉంటున్నాం. కాబట్టి ఈరోజు క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేయడానికి నేను మీ ముందుకు నిలబడ్డానంటే ప్రత్యేకమైన కారణము దేవుడు నాకు ఇచ్చిన సంతోషము, దేవుడు ఇచ్చిన ఆనందము, నా హృదయంలో క్రీస్తు జన్మించాడనే సంతోషము, ఆ యొక్క స్తుతి ఆరాధన మీతో కూడా నేను పంచుకుంటున్నాను. మీరు కూడా అనేకులకు మనము ప్రకటించాలి, యేసుని గురించి ప్రచురం చేయాలి. గొల్లలు కన్నవాటిని విన్నవాటిని ఏ విధంగా అయితే ప్రచురం చేశారో మనము కూడా మన యొక్క చుట్టుప్రక్కల ఉన్న సహోదరులకు కూడా మనము కన్నవాటిని విన్నవాటిని దేవునికి సాక్షిగా మనము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ యొక్క దినమందు మనము ప్రచురం చేయాలి. ఒక లేఖన భాగం మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టదవనెను. ఈ యొక్క సందర్భము ఎక్కడ మనకి వస్తుందంటే యోసేపు మరియను విడవనాడాలని, రహస్యంగా విడవనాడాలని ఉద్దేశం కలిగి ఆయన ఆలోచిస్తూ నిద్రిస్తుండగా దూత గాబ్రియేలు దూత
మరి యోసేపు యొద్దకు వచ్చి ఈ మాటలు ఆయన ప్రకటించడం జరిగింది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించునని. నిజమే, ఈరోజు నీవు నేను కూడా పాపిగా నిలబడి ఉన్నాము. ఎంత ఘోరమైన పాప స్థితిలో ఉన్నా సరే మనల్ని రక్షించడానికి యేసు అనే రక్షకుడు ఈ లోకములో వచ్చుచున్నాడని యోసేపుకు గాబ్రియేలు దూత ప్రచురం చేసింది, ప్రకటించింది. ఆ యొక్క దూత తెలియజేసింది. ప్రియ దేవుని జనాంగమా, జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దూత వలె మనము కూడా ఈరోజు మనం ప్రచురం చేయాలి, మనము ప్రకటించాలి, మనము దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం ప్రచురించాలి. ఎందుకంటే ఈ మాట చాలా వాల్యుబుల్. ఎందుకంటే వారి పాపముల నుండి ప్రతి ఒక్క పాపి నుండి కూడా ప్రతి ఒక్క పాపము నుండి కూడా ప్రతి ఒక్క సంఖ్యలు తెంచబడి బంధింపబడుతున్న ఆ యొక్క పాపాన్ని యేసు అనే రక్షకుడు విడుదల చేస్తాడని మనం ప్రచురం చేయాలి, మనం ప్రకటించాలి. ఈ విషయాన్ని మీరు గమనించండి. సంతోషము సమాధానము మనతోనే ఉండిపోవడం కాదు, మనకే శాశ్వతం కాదు, మన కుటుంబాలకి మన బిడ్డలకే శాశ్వతం కాదు. కానీ నలుమూల ప్రాంతంలో ఉన్నవారు మరి నలుమూల ప్రాంతంలో ప్రకటింపబడి మరి యేసు అనే రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అనే విషయాన్ని మనము తెలియజేయాలి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దూత మరి గొల్లలకి తెలియజేసింది. ఈరోజు లోక పాపమునంతటినీ కూడా పోగొట్టడానికి, వారి పాపముల నుండి విడిపించడానికి యేసు అనే రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని ఈనాడు మనము కూడా తెలియజేయాలి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనిస్తూ ఈ యొక్క వర్తమానము ద్వారా వింటున్న మీరు క్రిస్మస్ యొక్క ఆనందము, సంతోషము, ఈ యొక్క సెలబ్రేషన్తో పాటు మనం ప్రచురం చేయాలి, మనం ప్రకటించాలి. మనము నీతిమంతుడైన యోసేపు వలె మరి కన్యకైన గర్భవతి అయిన ఆ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ గర్భాన్ని ఏ విధంగా అయితే భూలోకములో వారిద్దరు త్యాగము ద్వారా ఈ లోకమునకు యేసు అనే రక్షకుడు వచ్చి ఉన్నాడో, ఈరోజు నీవు నేను కూడా మన జీవితాలు కూడా త్యాగం చేసి మరి యేసు అనే రక్షకుడును మనము అనేకులకు ప్రకటన చేయాలి, అనేకులకు ప్రకటించాలి. మరి 2023 గడిచిపోతుంది కొన్ని రోజుల్లో. కాబట్టి 2024లో ఒక యొక్క నిబంధన పెట్టుకోండి, ఒక ఆలోచన కలిగి ఉండండి. ఆలోచన ఏంటంటే అనేకులకు రక్షకుడిని పరిచయం చేయండి. ఆ రక్షకుడిని ఎప్పుడైతే పరిచయం చేస్తామో ఆ యొక్క ఆనందము, సంతోషము మన కుటుంబాలు, మనము మన యొక్క పాపము నుండి విడుదల పొందడమే కాదు, కానీ అనేకులు కూడా విడుదల పొందుతారనే సాటిస్ఫాక్షన్ అనేది కూడా మన జీవితంలో కలిగి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే రక్షకుడిని పరిచయం చేయకపోతే, రక్షకుడు ఎవరో వారికి తెలియకపోతే వారు ఎలా రక్షింపబడతారు? కనుక దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, ఆలోచన కలిగి ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షల్లో మీ ముందు పెట్టిన ఆ యొక్క చిన్న లైన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి మరి ఆయనే రక్షించుననే మాటను జ్ఞాపకం చేసుకోండి. తన ప్రజలైన మనము అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆ అనేకులకు రక్షకుడైన యేసును పరిచయం చేద్దాం. మన యొక్క తృప్తి, మన యొక్క ఆనందము, మన యొక్క సంతోషము ఇతరులతో పంచుకున్నప్పుడు, సాక్షిగా నిలబడినప్పుడు దేవుడిచ్చే ఆనందము, సంతోషము వారు కూడా పొందుకుంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఒక నిబంధన, ఒక నియమము, ఒక వడంబక మనం కలిగి ఉండి మరి యేసు కోసం అనేకమైన మరి వ్యక్తులను రక్షణలోకి నడిపించే విధంగా మనం ముందుకు వెళ్ళి ఒక ఆనందము, సంతోషము ఈరోజు మనం జరుపుకుంటున్నాం, మన కుటుంబాలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా నీవు ప్రచురం చేసినప్పుడు, నీవు ప్రకటించినప్పుడు, మీరు వెళ్ళి అనేక మందికి రక్షకుని పరిచయం చేసినప్పుడు వారు కూడా 2024లో ఈ యొక్క క్రిస్మస్ ఆనందము, ఆరాధనలో వారు కూడా పాలుభాగస్తులు అవుతారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. అనేక మంది ఉన్నారు. ప్రియ దేవుని జనాంగమా, మీకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి విజ్ఞాపన చేస్తున్నాను.
ప్రచురం చేయండి, ప్రకటించండి, రక్షకుని తెలియచేయండి. వారి పాపముల నుండి మరి యేసు అనే రక్షకుడు రక్షిస్తాడు, పాపము నుండి విడుదల చేస్తాడు. యేసుక్రీస్తు శరీరాన్ని ధరించి వచ్చాడంటే, రక్త మాంసములతో వచ్చాడంటే, ఆ రక్తాన్ని ఒలికించడానికే వచ్చాడు, ఆ రక్తాన్ని చిందించడానికే వచ్చాడు, ఆ రక్తాన్ని మన కొరకు దారపోయడానికే వచ్చాడు. కాబట్టి ఆ పరిశుద్ధమైన రక్తము, ఆ పవిత్రమైన రక్తము మనము అనేక మందికి మరి ప్రోక్షించినప్పుడు, అనేక మందికి పరిచయం చేసినప్పుడు వారు కూడా వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. యేసు అనే రక్షకుడు మనకి విడుదల, విమోచన అనేది ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానమును మనం అనేక మందికి తెలియజేద్దాము, ప్రచురం చేద్దాము, ప్రకటిద్దాము. యేసుని గురించి మరి సాక్షిగా నిలబడి మరి దేవునికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా మనము ఈ రోజుల్లో నిలబడదాం. కాబట్టి మరియా యోసేపు వలె, గొల్లల వలె, దేవదూతల వలె అనేక మంది యేసు కొరకు హతసాక్షులైన నీతిమంతులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. వారి వలె మనము కూడా ప్రకటిద్దాము, ప్రచురిద్దాము. సమయం దగ్గర పడుతుంది, ఎందుకంటే దేవుని రాకడ సమీపిస్తుంది. ఆ రాకడలో నీవు నేనే కాదు, అనేక మందిని కూడా మనము పరలోకానికి మరి తీసుకొని వెళ్ళాలనే బాధ్యత మన మీద ఉంది. బాధ్యత అనుగ్రహించాడు, ఆ భారం మన మీద పెట్టి ఉన్నాడు కనుక రక్షింపబడుతున్న నీవు ఆ భారము కలిగి మరి రాకడ కొరకు సిద్ధపడి అనేక మందిని సిద్ధపరిచి మరి యేసు అనే రక్షకుడి దగ్గరికి అనేక మందిని తీసుకువచ్చి మరి ఆ యొక్క సంతోషము, సమాధానము, మనము కలిగిన ఆనందము వారితో పంచుకొని వారికి కూడా రుచి చూపిద్దాం. ఎందుకంటే దేవుణ్ణి రుచి చూచిన వాడు ఎన్నడూ కూడా ఆయన విడిచిపోలేడు కనుక ఆ రుచిని మనం కలిగి అనేక మందికి కలగచేసి దేవుని యొక్క సంతోషము, ఆనందము మనందరి హృదయంలో దేవుడు నింపుదల అనుగ్రహించునుగాక. ఈ యొక్క క్రిస్మస్ యొక్క మరి ఆనందము మరి కుటుంబములతోని, పిల్లలతోని, అలాగైతేనే మీ యొక్క బంధువులతోని, ఇరుగు పొరుగు వారితోని అందరితోని కూడా సమాధానముగా ఉండండి, సంతోషంగా ఉండండి, సంతోషంగా జరుపుకోండి. దేవుని యొక్క మెండైన దీవెనలు, ఆశీర్వాదములు మీకు మెండుగా కలుగునుగాక. మీ నా యొక్క అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా పరిచయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి యూట్యూబ్లో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరికీ కూడా, మీ అందరికీ కూడా యేసు నామములో శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ మరి న్యూ ఇయర్ అని కూడా నేను తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నా మనమందరము కూడా మరి గట్టిగా నిర్ణయం తీసుకొని లోకరక్షకుడైన యేసుని అనేక మందికి పరిచయం చేద్దాం. నా యొక్క శుభాకాంక్షలు ఈ యొక్క చిన్న మాటలతో మీ ముందు పెడుతున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మీ బిడ్డలను, మనలందరినీ కూడా సమాధానకర్త దీవించునుగాక. ఆమేన్. మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ.